నా మనీ నేను చేసుకున్నాను, వెళ్ళిపోయినా అంతే. ఇది ఎక్కడ తామడైనా అంతే, తామడైనా అంతే, ఇక్కడైనా అంతే. నా పన్నా అది అంతే కదా, ఇంకేముంటుంది. ఆడు ఎలా ఉంటే నాకెందుకు, నాకేమైనా రివర్స్ వస్తాడంటే యాక్సిడెంట్ చేస్తాం అంతే కదా, అంతే. పెద్ద సింకే నా పని అది. నా కెమెరామెన్ నాకు సింకే ఉన్నాడా, వాడు కరెక్ట్గా ఉన్నాడా, నాతో చేసే అమ్మాయి కరెక్ట్గా ఉందా, అయ్యేది వస్తుంది తప్ప ఇంకా మనకు. సో స్క్రిప్ట్స్ అప్పటికప్పుడు అనుకొని కూడా రాసే అంత క్యాపబిలిటీస్ నీలో ఉన్నాయి కదా. సో అవన్నీ నీ ఓన్ లైఫ్లో నుంచి తీసుకున్న కొన్ని పార్ట్స్. అవును. ఓకే, నీకు బెస్ట్ వీడియో ఏది ఇప్పటి వరకు? ఈ ఒక్క వీడియో నాకు క్లోజ్ టు హార్ట్ అనుకునేది. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కటే చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అన్నీ చాలా ఇష్టంతోనే చేశా. ఎవ్రీథింగ్, ఎవ్రీ వీడియో కూడా అంతా కష్టపడ్డాను. ఏదో స్క్రాప్లో 2-3 వీడియోలు కొట్టుంటాను కానీ అది టైం బాగోక, అది కూడా టైం కుదరకను, అప్పటికప్పుడు దరిద్రమైన సిచ్యువేషన్లు ఉంటాయి కదా, 4వ పాదంలో ఉండి అప్పుడు మనం ఏం చేయలేం. సో అలాంటి సిచ్యువేషన్లో చెత్తలు 2-3 తీసుకుంటాను. ఎవ్రీథింగ్ బాగానే రాసుకున్నాను. అంటే బూతులు రాసిన పద్ధతిగానే రాశాను, ఏం చేసినా పద్ధతిగానే వెళ్ళాను. మరి బూతులు అన్నావు కాబట్టి ఇది ఖచ్చితంగా అడగాల్సిందే. సో పక్కింటి కుర్రాడిలో కానీ నీ నుంచి వీడియోస్ వస్తే అందులో కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి, నువ్వు ఒప్పుకున్న వాటి పర్లేదు. సో ఎందుకు రిక్వైర్మెంట్ అంత గట్టిగా ఉంటుందా బూతులు పెట్టడానికి, అంత అవసరమా? ఫ్లోలోనే రాస్తాను నేను ఫ్లోలోనే వెళ్తాను. అక్కడ పెట్టాలని నేను పెట్టను. ప్రతి ఒక్కరు కుర్రోడు ఏం మాట్లాడుకుంటాడని బయట ఎలాగే మాట్లాడుకుంటాడు కదా, 2-3 బూతులు ఉంటాయి అడిగి, అదే రాస్తాను అంతే. కానీ నీ వీడియోస్ చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా చందు. చూడనివ్వండి, ఏముంది, ఆడు ఎప్పటికైనా చూడాల్సిందే, చూడద్దు లేకుంటే ఫ్యామిలీస్ చూస్తారు వీడియోస్ అంటారు. ప్రతి ఏ సినిమాకైనా సరే అందరూ రారండి, ఫస్ట్ పాయింట్. అంటే ఫ్యామిలీ సినిమా తీసాం అనుకోండి, ఫ్యామిలీస్ వెళ్తారు, యూత్ కొంచెం దూరంగా ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం అసలు. నీ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు? ఆబ్వియస్లీ మన కుర్రోళ్ళే, అబ్బాయిలు, అమ్మాయిలు కాదు. అమ్మాయిలు తక్కువ ఉంటారు నాకు తెలిసి, తక్కువే, అంత పెద్ద ఉండరు. అంటే 4-5 బూతులే మాట్లాడుతున్నా, అమ్మాయిలు ఎందుకు చూస్తారండి, తక్కువే యాక్చువల్లీ. అబ్బాయిలే మొత్తం మ్యాక్సిమం. అంటే నాకు తెలిసి ఒక 70%, 30% ఉంటారు మా అమ్మాయిలు, మేబీ, తెలియదు నాకు. ఓకే. సో వీడియోస్లో కనిపిస్తున్న టైంలో ఫస్ట్ ఎవరైనా వచ్చి సెల్ఫీస్ తీసుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఎప్పుడు ఎవరు గుర్తున్నాయి ఆ మూమెంట్స్? ఫస్ట్ సెల్ఫీ విజయవాడలో క్రాస్ రోడ్స్ ఒక హోటల్ ఉంటుంది, అక్కడ తీసుకుంటాడు ఒక అబ్బాయి వచ్చి, ఏమన్నా ఫోటో అన్నానండి. ఎక్కడ చూసారు అంటే పక్కన కూడా ఆవిడ ఇప్పుడు చూస్తున్నావా అని చెప్పి, కమాన్ అది చాలా గుర్తు. బట్ ఫస్ట్ సెల్ఫీ అది అంతే, అది ఫస్ట్ సెల్ఫీ. దాని తర్వాత ఇంకా చాలా కామన్ అయిపోయింది, ఇంకా కామన్ అయిపోయింది. అంటే మా వాళ్ళు ఉండి చాలా వెరైటీగా ఉంటారులేండి మా ఫాలోవర్స్. మావాడే అనే ఆడు ఎలా ఉంటాడంటే ఇంకా మళ్ళాగే ఉంటాడు. మా డాడీ పని అన్నారా ఆడి స్టోరీ ఓకే అయిపోయిందా, ఓకే ఆడు హ్యాపీ, అలా ఉంటారు, మళ్ళాగే ఉంటారు మాట. సేమ్ వాళ్ళు కూడా అండి, అది కోతినా కొడుకులు అందరూ, అది మన బ్యాచ్ అదే. సో సెటిల్ అయ్యే, ఆల్రెడీ సెటిల్ అయిపోయాను అంటారు. సెటిల్ అవ్వను అంటాను ఇప్పటికి, ఒక చోట కూర్చుని సెటిల్ అవ్వను అంటారు నేను అంతే. అలా సెటిల్ అవ్వరు. సెటిల్ అవ్వను. ఫైనాన్షియల్ కష్టాలు ఉంటాయండి అలాంటి. మరి ఇలాంటి ఉన్నప్పుడు కష్టం 100% ఉంటాయి. ఎంత అవుతుంది నీ మెయింటెనెన్స్? లైక్ మెయింటెనెన్స్ డిపెండ్స్ అపాన్ అండి, ఉంటుంది ఒక ₹1,00,000 మెయింటెనెన్స్ ఉంటుందేమో. అంటే కార్లు ఈఎంఐలు అన్నీ ఉంటాయి కదా, ఫ్లాట్ ఈఎంఐస్ అని, కార్ ఈఎంఐస్ అని అన్నీ ఉంటాయి కదా. సో కాంపిటీషన్ విషయానికి వస్తే ఎవరు, లైక్ యూట్యూబ్ అంటే నువ్వు ఇంకొంతమంది లైక్ షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైన, వీళ్ళ వీడియోస్ కూడా ఎక్కడంటే అక్కడ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అవును. సో నీ పరంగా హూ ఈజ్ యువర్ కాంపిటీటర్? కాంపిటీటర్ ఏం లేదండి. అంటే మనోడి స్టైల్ వేరు, ఇప్పుడు మన షణ్ముఖ్ స్టైల్ వేరు, లేకపోతే ఇంకో హారిక స్టైల్ వేరు, దీప్తి సునైన స్టైల్ వేరు, మహాతల్లి స్టైల్. ఎవరి స్టైల్ వాళ్ళవి, ఎవరి పార్ట్స్ వాళ్ళవి. అంటే తన మనవాడు ఎంత కొట్టాడు నాకు కొట్టాలి అని ఉంటుంది 100%. అది కాంపిటేటివ్ అయితే 100% కాదు, చెయ్యాలని ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ షణ్ముఖ్, నాట్ ఓన్లీ దీప్తి, ఎవరైనా ఇప్పుడు ఏదో వీడియో టక్కుమని వచ్చి వైరల్ మంచి కంటెంట్తో వచ్చాడు, ఏమో మనం ఎందుకు చేయలేకపోయినా ఇలాగ మనం కూడా చేయాలి కదా, తీసుకుని మనం ఏం చేయొచ్చు అని చేస్తాం. కానీ కాంపిటేటివ్ అయితే ఏం లేదండి, ఎవరివన్ హ్యాపీ అంటే అంతే. కాంపిటేటివ్ ఉంటుంది. ఓకే.
సో చాలాసేపు నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ హెయిర్ స్టైల్ ఎక్కడో చూసినట్టుంది అని. పవన్ కళ్యాణ్ గారి ప్రెసెంట్ హెయిర్ స్టైల్ అయితే చూడలేదా ఆయన రీసెంట్ కాషాయం చేసుకోవడం కూడా చాలా తప్పండి. ఎక్కడ పవన్ కళ్యాణ్ పీకే అంటే మరి పక్కింటి కుర్రాడు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా. ఆబ్వియస్లీ, కానీ కంపారిజన్ కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఏమో నాకు అనిపించింది సడన్ గా. ఇది రోజుకు ఒకలా ఉంటుందండి, ఇది రోజుకు ఒక రూపం చెందుతూ ఉంటుంది ఇది. సో ఈ రోజు ఈ రూపం చెందుకుంది, రేపు ఇలాగ నేను మీకు కనిపించింది, నేను ఇది వేరేగా ఉంటుంది అన్నమాట రేపు ఇది. సో అలా ఉంటుంది నా హెయిర్ స్టైల్, రోజుకు ఒక రకంగా ఉంటుంది అన్నమాట నాలాగే.